ఎవ్వరూ చేయకూడని పనులు మినిస్టర్ చేస్తాడే. కానీ మంజు విషయంలో ఎవ్వరూ చెయ్యలేని పని చేశాడు. ఏం చేశాడు? మీరేం టెన్షన్ పడకండి. మంజుకి హెల్పే చేశాడు. అవును, మంజుని సత్య ఇంట్లో నుంచి పంపించేశాడు. ఆ తర్వాత సత్య నిజం తెలుసుకుని సారీ చెప్పినా మంజు యాక్సెప్ట్ చేయలేదు. మంజుతో నేను కూడా వెళ్ళి మాట్లాడాను, కానీ ప్రయోజనం లేదు. కానీ సత్యతో చెప్పి నిన్ను కాపురానికి తీసుకెళ్లమంటాను అని మినిస్టర్ మంజుని రెచ్చగొట్టాడు. దాంతో మంజు ఈగో హర్ట్ అయింది. వెంటనే సత్యతో వెళ్లాలని ఫిక్స్ అయిపోయింది. పోనీలే, ఆ మినిస్టర్ అహంకారం ఓ ఆడపిల్ల కాపురాన్ని నిలబెట్టింది. నేనొక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తావా? చెప్పకపోయినా పోలీసులు సమాధానం చెప్పిస్తారు కదా. ఒక పోలీస్గా కాదు, విక్రమ్గా అడుగుతున్నాను. నేను లాయర్గా కాదు, కిరణ్మయిగా చెప్తాను, అడగండి. నీకు మంజు అంటే ఎందుకంత ఇష్టం? తను నీకొక క్లయింట్ అంతే. మాకు కంప్లైంట్స్ వస్తాయి. ఆ కేస్ జరిగే టైంలో కొంతమంది మీద జాలి వేస్తుంది, కొంతమంది మీద కోపం వస్తుంది, కొంతమంది మీద ఇష్టం కలుగుతుంది, మరికొంతమంది మీద ఇరిటేషను కలుగుతుంది. అవన్నీ కామన్. కానీ ఆ కేస్ క్లోజ్ చేసి ఇంకో కేసులోకి వెళ్తే అవేవీ మాకు గుర్తుండవు. కానీ కేసులో జడ్జిమెంట్ వచ్చినా మంజుతో ఎందుకు ఇంకా ట్రావెల్ అవుతున్నావని నాకు చిన్న సందేహం. దానికి ఓ కారణం ఉంది. కొంతమంది ఆడపిల్లలు కెరియర్ కోసం కుటుంబాన్నే వదులుకుంటారు, ఇంకొంతమంది కుటుంబం కోసం కెరియర్నే వదులుకుంటారు. కాని మంజు అలా కాదు. మణమ్మ కోడలిగా ఇంటి పనులు, సత్య భార్యగా భర్తని సరిదిద్దుకునే ప్రయత్నాలు, ఒక ఏఎస్ఐగా తన జాబ్లో ఎదుర్కొనే సవాళ్లు అన్నింటినీ మేనేజ్ చేస్తున్న ఈ తరం ఇల్లాలే మంజు. అందుకే తనంటే నాకిష్టం. మీరు మా అమ్మతో కలిసి మా ఇంటికి వస్తున్నప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకోలేక భయపడిపోయాను. వస్తున్నారు, మళ్ళీ ఏ యుద్ధం బిగినవుతుందోనని. నిజమండి, కానీ మీరు నాతో మాట్లాడాక మీ మనసులో నా మీద ఎటువంటి కోపం లేదని తెలుసుకున్నాక సంతోషం వేసింది. కొన్ని పొరపాట్లు ఆవేశం వల్లే జరుగుతాయి, కొన్ని తప్పులు సరైన జడ్జిమెంట్ లాగా జరుగుతాయి. నా విషయంలో అదే జరిగింది. నేను పొరపాటుగా ఆలోచించి నిన్ను బాధ పెట్టాను. నీ తప్పు లేకపోయినా నీ మనసుని గాయపరిచాను. మన మధ్యన ఇంకెప్పుడు ఇలాంటి గొడవలు రాకూడదు మంజు. చూడండి, మీరు పాలిటిక్స్లో ఉన్నా నాకేం బాధ లేదు. కానీ మినిస్టర్ దగ్గర పనిచేయడం, మినిస్టర్ కోసం పనిచేయడం నాకు నచ్చడం లేదు. మంజు, నేను చెప్పే విషయం కాస్త శాంతంగా విను. మినిస్టర్ని నువ్వు విక్రమ్ గారు ఎన్నోసార్లు అనుమానించారు, అవమానించారు, చివరకు స్టేషన్లో పెట్టారు. ఒక్కసారైనా మినిస్టర్ గారు తప్పు చేశారని నిరూపించగలిగారా? సత్య గారు, ఇప్పుడు నేను మీతో వాదన చేయడం లేదు, ఎందుకంటే మనం సంతోషంగా ఉన్నాం. అది కాదు మంజు, నువ్వన్నది నిజమే. మనం వాదించుకోవడం లేదు, చర్చించుకుంటున్నాం. ఎందుకంటే ఒక పనిని పదే పదే వద్దంటున్నానంటే నేను ఆగి ఆలోచించాలి. ఇప్పుడు మినిస్టర్ గారి గురించి ఆలోచించే టైం వచ్చింది. నేను నీ మాటల్ని కొట్టిపడేం డార్లింగ్. డార్లింగా? ఏ డార్లింగ్నే మీరు బయటికి గంటేశారు. మళ్ళీ లోపలికి తీసుకొచ్చుకున్నానుగా. ఒక విషయం నీకు చెప్తాను బుజ్జి. బుజ్జా? అవును బుజ్జి, నువ్వే నా మిరపకాయ బజ్జి. నేనేమంటున్నానంటే
నువ్వన్నట్టు ఆ మినిస్టర్ గారు తప్పుడు పనులు చేస్తున్నాడని, కరెక్ట్ మనిషి కాదని తెలిస్తే నేనే అక్కడికి వెళ్ళటం మానేస్తాను. చాలండి, నాకిప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఏంటమ్మా ఆగావు? ఏమైంది? ఆయాసంగా ఉంది విక్రమ్. దాహం వేస్తుందిరా, మంచినీళ్ళు కావాలి. కాసేపు కూర్చుందుగనరా. కూర్చోమ్మా. ఆ రోడ్ అవతల షాప్ ఉంది, నేను వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొస్తాను. నువ్వు ఇక్కడే కూర్చో. సరే. అమ్మా! నానా, విక్రమ్! విక్రమ్! బాబు! విక్రమ్! నానా, లే నానా! బాబు! విక్రమ్! విక్రమ్, లే నానా!